గణపతే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఈ రోజున మనం సత్యం విలువ గురించి తెలుసుకుందాం. సత్యం విలువ అంటే సత్యం మాట్లాడడం వలన భగవంతుడు ఏ విధంగా అనుగ్రహిస్తాడు, మనం ఏ విధంగా విజయాలను పొందుతాము, మన కోరికలు ఎలా నెరవేరుతాయి, సత్యమే మాట్లాడడం వల్ల ఎన్ని ఉపనిషత్తులు, ఎన్ని రుద్ర వేద మంత్రాలు సత్యమే మాట్లాడాలని చెప్పాయి. సత్యం గురించి తెలుసుకుందాం. సత్యం విలువ ఇళ్లలో తవ్వుకునే నూతులు నూరింటి కన్నా ఊరందరికీ ఉపయోగపడే ఒక బావి తవ్వించడం ఎంతో పుణ్యమట. ఇంటింటికి ఒక బావి తవ్వించడం కన్నా ఊరు మొత్తం కలిసి ఒక పెద్ద బావి తవ్వించి ఆ బావిలో నీళ్లు వాడుకోవడం ఎంతో పుణ్యమని చెప్తున్నారు. అలాంటి 100 బావుల కంటే ఒక యజ్ఞం ఎంతో గొప్పది. అంటే 100 ఊర్లలో 100 పెద్ద బావులు తవ్వడం కంటే కూడా యజ్ఞం గొప్పది. అలాంటి యజ్ఞాలు 100 కన్నా ఒక ఉత్తమ సంతానం గొప్పది. అంటే అటువంటి యజ్ఞాలు మనం 100 చేశామనుకోండి, ఆ 100 యజ్ఞాల కంటే కూడా ఒక ఉత్తమ సంతానం అంటే ఒక ప్రహ్లాదుడు, ఒక మార్కండేయుడు, భక్తశిర్యాల, నచికేతుడు, అటువంటి ఒక ఉత్తమ సంతానం గొప్పది. అలాంటి గొప్ప సత్సంతానాలు 100 మంది కంటే ఒక సత్యవాక్కు గొప్పదట. సత్యవాక్కు ఎంత గొప్పదో ఇప్పుడు మీకు అర్థం చేసుకోవాలి. 100 మంది ప్రహ్లాదులను కన్నదానికన్నా కూడా ఒక్క సత్యవాక్కు గొప్పది. 100 పెద్ద పెద్ద పావులు 100 ఊళ్ళలో ఇవ్వడం కన్నా యజ్ఞం గొప్పది. అటువంటి యజ్ఞాలు 100 చేయడం కన్నా ఒక సత్సంతానం కనడం గొప్పది. అటువంటి సత్సంతానాలు 100 మందిని కనడం కంటే కూడా ఒక సత్యవాక్కు చాలా విలువైనది అని వేదం చెబుతుంది. రాముడు సత్యవాక్ పరిపాలన వల్లనే విశ్వ విజేతగా భగవంతుడిగా కాగలిగాడు. రాముడు సత్యాన్ని ఆచరించడం వల్లే శ్రీరామో విగ్రహవాన్ ధర్మః అనే నామంతో ఏకపత్ని వ్రతుడుగా, భగవంతుడిగా, రాజుగా, చక్రవర్తిగా పేరు పొందాడు అని వాల్మీకి తేల్చి చెప్పాడు. అసత్యం పలికిన వాడు పూజకు అర్హుడు కాదు. ఏ విధంగా అంటే దానికి బ్రహ్మదేవుడే సాక్ష్యం. బ్రహ్మదేవుడే అసత్యం పలికాడు కాబట్టి ఆయననే సాక్ష్యం. ఏ విధంగా అంటే అసత్యం పలికినందుకే ఆయనకు బ్రహ్మదేవుడికి దేవాలయాలు లేవు, పూజలు లేని శాపం పొందాడు. అసత్యం మాట్లాడాడు కాబట్టి దేవాలయాలు లేవు, పూజలు కూడా లేని శాపం పొందాడు. శతాధిక ధర్మాలను, శతాధిక అంటే 100 ధర్మాల కంటే ఎక్కువ, శతాధిక ధర్మాలను ఒకవైపు, సత్యవాక్కును ఒకవైపు వేసి చూచినప్పుడు సత్యవాక్యే బరువైనది అని పురాణాలు నిక్కచ్చిగా చెబుతున్నాయి. సత్యం అనేది అంత గొప్పది. భగవంతుడు నిజాయితీ కలిగిన భక్తికి కరిగిపోతాడు. సత్యాన్ని ధర్మాన్ని ఆచరించిన వారిని, సత్యాన్ని ధర్మాన్ని ఆచరిస్తారో అటువంటి వారిని సముద్రంలో మునిగినా, ఆకాశంలో తేలినా సరే వారి దేవతలు తప్పకుండా రక్షించడానికి వస్తారు అని భాగవతం చెబుతుంది. సత్యవచనమే నన్ను అన్ని వేళలా సంపూర్ణంగా రక్షించుగాక అని ఋగ్వేద మంత్ర సారాంశం. సత్యం ఆధారంగానే ఈ భూమి ఉన్నది, ఈ భూమి సత్యం ఆధారంగానే ఉన్నది అని తేల్చి చెబుతుంది అధర్వణ వేదం. సత్యమే పలకాలి. ఒకే అబద్ధం కదా అని అనుకుంటే ఒకే అబద్ధం వల్ల వరుసగా మరిన్ని అబద్ధాలు ఆడాల్సిన దుస్థితి ఏర్పడి పాపం పెరుగుతుంది. సత్యవ్రతము నిత్య భగవన్నామ స్మరణతో సమానం. నిరంతరము భగవన్నామ స్మరణ చేస్తాం కదా, అటువంటి నిత్య భగవన్నామ స్మరణతో సత్యవాక్కు సమానమైనది. సత్యవాక్యే బ్రహ్మస్వరూపం, సత్యమే దేవుడి రూపం. లోపత్వాన్ని అంటే పిరికితనాన్ని, లోపత్వాన్ని అంటే పిసినారితనాన్ని దానగుణంలో, అసత్యాన్ని సత్యంతో ఓడించవచ్చని ఇతిహాసం చెబుతుంది. అబద్ధం మనలో తప్పించుకునే ధోరణిని పెంచితే, నిజాయితీ మనలో దేన్నైనా ఎదుర్కొనే ధోరణిని పెంచుతుంది. సత్యం తెలుసుకుని సత్యంగా బ్రతికే వ్యక్తికి అందరి సహాయ సహకారాలు అందుతాయి. ప్రకృతి కూడా సహకరిస్తుంది. ప్రకృతి అంటే పంచభూతాలు, భూమి, గాలి, వాయువు, నీరు, నిప్పు, ఇవన్నీ. ఈ
ప్రకృతి మధ్యం సత్యం మాట్లాడే వారికి సర్వకాల సర్వావస్థలందు సహకరించి వెలుగు దారి చూపుతుందట. ఒక నిజం అనేది కొద్దిసేపు బాధించవచ్చు, అంటే నిజం చెప్పడం వల్ల కొన్ని బాధలు జరగవచ్చు, కానీ ఒకే అబద్ధం జీవితాంతం వేధిస్తుంది. బలవంతుడికి బలహీనుడికి లేదా సత్యానికి అసత్యానికి మధ్య జరిగే ఘర్షణలో ప్రేక్షక పాత్ర వహిస్తుంటారు. కొంతమంది తటస్థంగా ఉంటారు. అలా ఉండడం అంటే ఉన్నట్లే, అన్యాయం వైపు ఉన్నట్లే లెక్క అని చెప్తున్నారు. సరిగ్గా మాట్లాడడం నేర్చుకోవాలి. సరిగ్గా మాట్లాడడం అనేది మన వ్యక్తిత్వ నిర్మాణంలో ఎంతో కీలకమైన అంశం. హనుమంతుడు లంకా దహనం చేశాడు కదా, అలా హనుమంతుడు లంకా దహనం చేసినప్పుడు లంక మొత్తం తగలబడింది. చుట్టుముట్టు అంతా మంటలు చెలరేగాయి. అలా మంటలు చెలరేగినా సరే విభీషణుడి ఇల్లు మాత్రం చెక్కు చెదరలేదు. దానికి కారణం ఏమిటి? విభీషణుడు సత్యాన్ని, ధర్మాన్ని, న్యాయాన్ని ఆచరించాడు కాబట్టి. అలా సత్యాన్ని, ధర్మాన్ని, న్యాయాన్ని ఆచరించిన విభీషణుడు చివరికి ఏమయ్యాడు? చివరికి పట్టాభిషిక్తుడయ్యాడు. పట్టాభిషిక్తుడై లంకకు రాజయ్యాడు. తర్వాత చిరంజీవి కూడా అయ్యాడు. ఆడిన మాట తప్పకుండా కేవలం సత్యాన్ని ఆశ్రయించిన సత్యహరిశ్చంద్రుడు ఎన్నో కఠినమైన కష్ట నష్టాలను భరించి చివరకు విజయాన్ని పొందాడు. తర్వాత విజయాన్ని పొందడమే కాకుండా పోయిన రాజ్యాన్ని తిరిగి చేకూర్చుకున్నాడు. శివపార్వతులను దర్శించాడు. చనిపోయిన కొడుకు కూడా బ్రతికాడు. చివరకు ఐశ్వర్యాలన్నీ ఆయనకు చేకూరాయి. సత్యం వల్ల విజయమే పొందాడు. వందలో ఒకరిగా కాకుండా వందలో ఒకరిగా బ్రతకాలి. భగవంతుడికి సత్యంపై ఎంత ప్రీతి ఉంటుందో సత్య హరిశ్చంద్రుడి కథ ద్వారా మనకు బహిర్గతమైంది కదా. సత్యమేవ జయతే అనే సూక్తి ఉపనిషత్తుల్లో నుంచే ఉద్భవించింది. అసతోమ సత్యమయ, అసత్యం నుండి నన్ను సత్యంలోకి నడిపించు. మృత్యోర్మ అమృతంగమయ, మృత్యు చీకటి నుండి వెలుగులోకి నడిపించు అనే మంత్రాలు ప్రపంచమంతటా మారుమ్రోగేవే కదా. వాటి భావన ఎంతో ఉదాత్తంగా ఉండడం వల్లనే ఆ వాక్యాలు విశ్వమంతటా వ్యాపించాయి. సత్యం భగవంతుడి కన్నా గొప్పది. సత్యమే భగవంతుడు. సత్యమే సృష్టికి మూలం. సత్యమే స్థితికి ఆలవాలం. సత్యాన్ని చెప్పేవారు దేని గురించి కూడా ఆలోచించనవసరం లేదు. మొదట ఏదైనా ఇబ్బంది కలిగినా తర్వాత విజయం తప్పకుండా వారినే వరిస్తుంది. కాబట్టి సత్యం చెప్పేవారు దేని గురించి ఆలోచించకుండా సత్యమే పలకాలి. సంపదల్లో ప్రధానమైనది ఆరోగ్య సంపద. ఎన్ని సంపదలైనా వ్యర్థమే, ఆరోగ్య సంపదనే ముఖ్యమైనది. ఆరోగ్యంగా ఉంటేనే మనం ఏదైనా చేయగలం. శరీరంలో ప్రతి అవయవము అమూల్యమే. దేనిలో లోపం కలిగితే దాని విలువ తెలుస్తుంది. కోట్లకు అధిపతులైనా సరే, కోట్ల రూపాయలున్నా సరే, వందల మంది పరిచారికలున్నా సరే, ఆరోగ్యం లేనప్పుడు మంచంపై పడి ఉన్నప్పుడు ఏమీ ఉపయోగం లేదు, అన్నీ వ్యర్థమే. అందుకే కోట్లకు అధిపతులైనా ఎంతమంది పరిచారికలున్నా ఆరోగ్యానికి సాటిగానే రావు. ఆరోగ్యప్రదమైన విజయ సాధనకు అగమితమైన సత్య మార్గమే నిజమైనది. సత్యమేవ జయతే అంటున్నారు. అందుకని మనోవాకాయ కర్మలను త్రికరణాలు అంటారు. మనస్సుతో ఆలోచించేది, నోటితో చెప్పేది, చేసే పని, ఈ మూడు ఏకోన్ముఖంగా ఉన్నప్పుడు మాత్రమే మనం ఏదైనా చేస్తే దానికి సత్ఫలితం, మంచి ఫలితం లభిస్తుంది. సత్యం వద ధర్మం చెర, సత్యమే మాట్లాడు, ధర్మాన్ని ఆచరించు అంటుంది తైత్తరీయోపనిషత్తు. సత్యసంధత విధంగా అవలంబిస్తే వారికి అసాధ్యాలన్నీ సుసాధ్యాలు అవుతాయి. సత్యాన్ని మాత్రమే ఆచరించే వారికి అసాధ్యం అనేది ఉండనే ఉండదు. ఇది సత్యసంధత అంటే త్రికరణ శుద్ధి. మనసులో ఉన్న మాట ఏ కపటం లేకుండా వాక్ రూపంలో చెప్పడం, దాన్నే చేతల్లో చేతి చూపడం, దీన్నే త్రికరణ శుద్ధి అంటారు. ఇది మహాత్ముల లక్షణం. ఇది అందరూ అనుసరణీయమైనది. ఇది అందరూ అనుసరించదగినది. ఇక
మనసులో ఒకటి పెట్టుకొని మాట ఒకటి మాట్లాడి చేత మరొకటిగా ఉండడం దుర్జనుల లక్ష్యం. ఇది విడవలసిన మార్గం. చేయి దాటకముందే మన జీవిత పరమార్థాన్ని గ్రహించి మానవ జన్మ యొక్క విలువను, మానవ జన్మ యొక్క ఉత్కృష్టమైన విలువను గ్రహించి జీవిత పరమార్థం ఏమిటో దర్శించగలిగిన వారు ఎవరైనా ఉన్నారు అంటే వారు ధన్యజీవులు. హత్యలు చేయడము, దొంగతనాలు చేయడము, వ్యభిచారం చేయడము ఇవన్నీ శరీరం చేసే పాపాలు. అబద్ధాలు చెప్పడము, పరదూషణ, ఎప్పుడు వ్యర్థ సంభాషణ మాట్లాడుకుంటూ సమయమంతా వ్యర్థం చేయడము నాలుక చేసే పాపాలు. ద్వేషము, భ్రమలు, ఊహలు, చిత్త జడితాలైన మనసుకు సంబంధించిన పాపాలు అని బుద్ధుడు చెప్తున్నాడు. మన నీడలో మనల్ని ఎలా వెంబడిస్తున్నాయో ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క నీడ వారి వెంటే ఉంటుంది. వారిని అద్దుకొని వారిని మారి వెంటే ఉంటుంది కదా. మన నీడలు మనల్ని ఎలా వెంబడిస్తున్నాయో మనం ఆచరించే శుభాశుభ కర్మలు, శుభాశుభ అంటే శుభకర్మలు, అశుభ కర్మలు అంటే మంచి పనులు, చెడ్డ పనులు, అవి కూడా నీడలాగే మన వెంటే వస్తాయి. మన వెంటే వచ్చి మనం చేసే పనులన్నీ లెక్క రాసుకుంటాయి. సత్యంతో సంగమమే, సత్యంతో కలిసి ఉండడమే సత్సంగము. సత్యం అనేది మహావృక్షం లాంటిది. దానికి మనం నీళ్లు పోసి పెంచితే, అంటే సత్యమే ఎల్లప్పుడూ మాట్లాడితే, చెట్టు ఎన్నో పూలను పండ్లను ఏ విధంగా ఇస్తుందో ఆ సత్యం కూడా మనకు పూల లాంటి పండ్ల లాంటి ఎన్నో ఫలాలను ఇస్తుంది. అంటే మన కోరికలన్నీ నెరవేరుతాయి, మనకు ఆరోగ్యం బాగుంటుంది, మనకు విజయమే చేకూరుతుంది. చెట్టుకు ఫలాలు ఏ విధంగా వస్తాయో సత్యం మాట్లాడితే మనకు కూడా అటువంటి ఫలాలు లభిస్తాయి. సత్యాన్ని పూజగా, దీక్షగా, వ్రతంగా భావించి ఎల్లప్పుడూ ఆచరిస్తే మనకు భగవంతుడికి చాలా దగ్గర అవుతాం. సత్యం అనేది ఒక మహోన్నతమైన ఉద్యమము అని చెప్తున్నారు. సత్యాన్ని ఆచరించే వారి కోరికలను పరమాత్ముడు ఎప్పుడు కాదు లేదు అన్నడట. అంటే వారి కోరికలను పరమాత్ముడు తప్పకుండా తీర్చుతాడు, తప్పకుండా నెరవేర్చుతాడు. ఎటువంటి సందేహము పడవలసిన అవసరం లేదు. అసంభవము అనుకున్న పనులన్నీ కూడా సంభవాలుగా మారుతాయి. మన కోరికలు లోకక్షేమానికి, 10 మందికి మంచిని కలిగించేవిగా ఉండాలి. మనమందరము సత్యసంధతతో సంఘానికి అందరికీ అలంకారం కావాలి. మంచి పనులతో అలరారాలి. అసత్యం వెళ్ళి మించిన పాపం లేదని, సత్యాన్ని మించిన ధర్మం లేదని వైఖానస ధర్మసూత్రం వివరించింది. సత్యవాక్కు మాత్రమే మనిషికి తేజస్సునిస్తుంది, కీర్తినిస్తుంది అని చాంద్రోగ్యోపనిషత్తు కూడా చెబుతుంది. ఉపనిషత్తులన్నీ చెబుతున్నాయి సత్యమే మాట్లాడాలని. సత్యమైనది సర్వోత్కృష్టమైనది. సత్యం అనేది సర్వశ్రేయోదాయకమైనది. సర్వోత్కృష్టమైన శ్రేయోదాయకమైన సుగుణాల పరంపరలో సత్యం అనేది విశిష్టమైనదని వేదాలు కూడా ప్రతిపాదించాలి. కలియుగంలో తపస్సు చేయడం అంటే ఏంటి? సత్యమే మాట్లాడడం. ఎప్పుడూ భగవన్నామ స్మరణ చేయడం కూడా సత్యంతో సమానమే. మంచి దారిలో నడిచిన రాముడికి కోతులు, పక్షులు, జటాయులు, తర్వాత పక్షులు, ఉడతలు సైతం సహకరించాయి. కానీ చెడు మార్గం పట్టిన రావణుడిని సొంత తమ్ముడే విడిచిపెట్టేశాడు. ఈ సత్యాన్ని అందరూ గుర్తించిన రోజున కలియుగంలోనూ రామరాజ్యమే ఆవిర్భవిస్తుంది. ఈ విధంగా మంచి దారిలో నడిచి సత్యాన్ని అందరూ ఆచరించిన రోజున ఈ కలియుగం కూడా సత్యయుగమే అవుతుంది. మనం కూడా అనవసరంగా అవసరం లేని దానికి చిన్న చిన్న విషయాలకు అబద్ధాలు ఆడకుండా, పాపాలు పెంచుకోకుండా సత్యాన్ని మాట్లాడి అసంభవాన్ని సంభవాలు చేసుకొని అసత్యాలన్నీ తొలగించుకొని సత్యమే మాట్లాడి మోక్ష మార్గానికి వెళ్ళేటట్టుగా ప్రయత్నం చేద్దాం. సాధ్యమైనంత వరకు ఎప్పుడన్నా అవసరం పడి ఎప్పుడో ఒకసారి అబద్ధం ఆడిన మాట వేరు. అడుగడుగునా అబద్ధాలు ఆడే వాళ్ళు ఉంటారు, చాలా పాపాలు పెరిగిపోతాయి. అందుకని అందరము సత్యమే మాట్లాడి దేవుడికి దగ్గర అవుదాం, మోక్షాన్ని పొందుదాం. జై శ్రీరామ్. హరి ఓం తత్సత్.